ఎందుకు అలా బాధపడుతున్నావు? 4 రోజులు ఉందిగా, ఏదో ఒకటి చేసేద్దాంలే. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? 20 లక్షలు తెచ్చి కట్టేస్తావా? పోయింది నీ డాక్యుమెంట్స్ కాదు కదరా, నీకు నా బాధ అర్థం అవ్వడానికి. నా డాక్యుమెంట్స్ బాధ ఉంటుంది. అరే రామ్, తప్పు నీది కాదు రాజయ్, నాది. అసలు డాక్యుమెంట్స్ తెమ్మని చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను. నీకు మతిమరుపు రోగం ఉందని తెలిసినా కూడా ఆ పని నీకు చెప్పాను చూడు. ముందు నాకు బుద్ధి లేదు. అదేంట్రా అలా అంటావు? మరి ఏమనలారా? నీలాంటి బుర్ర తక్కువ గాడితో స్నేహం చేశాను చూడు, నాది తప్పు. అలా అనకరా రామ్. సిగ్గుండాలిరా. ఒక మనిషి నిన్ను నమ్మి పని అప్పగించాడు అంటే అది నువ్వు 100% ఇవ్వాలి. అంతేగాని చిన్న పిల్లాడులాగా వెళ్ళి డాక్యుమెంట్స్ కాల్ చేయడం ఏంద్రా? మైండ్ లేని మతి మరుపుగా. అరే రామ్, నీకు తెలుసు కదరా నాకు చిన్నప్పటి నుంచి మతిమరుపు ఉందని. ఒక పని చేస్తూ ఇంకో పని తగిలితే ముందు చేసే పని మర్చిపోతానని తెలుసు కదరా. ఎందుకురా మాట మాటకి నన్ను మతిమరుపు అంటున్నావు? తెలుసురా, తెలుసు. తెలుసు కూడా ఆ పని నీకు చెప్పాను చూడు, నాది తప్పు. అలా అనకరా. ఇప్పుడు ఏం చేశాంరా నువ్వు చెప్పు. ఆ హర్షవర్ధన్ గాడికి 20 లక్షలు అంట, కడతావా? కట్టు. నువ్వు ఎలాగా మతి మరుపు గాడివి. ఈ రాత్రి గాడిస్తే రేపు మర్చిపోతావు. కానీ నాకు నీలాగా మతి మరుపు లేదు కదరా. నాకు ఒక లైఫ్ ఉన్నది, దానికి ఒక అంబిషన్ ఉన్నది. అలా కాదురా. అరే నువ్వు వెళ్ళరా, వెళ్ళిపో. నీకు ఎలాగా గంట తర్వాత ఏం గుర్తుండదు. నువ్వు పోయి హ్యాపీగా ఉండిపో. నా తిప్పలేమో నేను పడతాను. అరే రామ్, ప్లీజ్ రా, ఒక్కసారి నా మాట వినరా. అరే మతి మరుపు, నువ్వు వెళ్ళరా ఇక్కడ నుంచి, వెళ్ళిపో.